ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆఫీస్ బటన్లోనే ప్రిపేర్ అనే ఆప్షన్ లోపల ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ గురించి చూస్తాం. ఏం ఆప్షన్ అంటే ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకు ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని అయితే ఏమని కాల్ చేస్తామంటే వర్క్ బుక్ అని కాల్ చేస్తాం. ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని వర్క్ బుక్ అని కాల్ చేస్తాం. అదే మనకు వర్డ్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని ఏమంటామంటే డాక్యుమెంట్ అంటాం. ఓకే, అదే పవర్ పాయింట్ ప్రిపేర్ చేసిన ఫైల్ని ప్రజెంటేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ మొత్తంలో ఈ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, దీని యొక్క యూజ్ ఏంటంటే మనకు వచ్చేసి ఏం చేయడానికి కోసం అంటే ప్రొటెక్షన్ చేయడం కోసం. దేనికోసం అంటే ప్రొటెక్షన్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. అంటే ప్రొటెక్షన్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మన మొబైల్కి పాస్వర్డ్ పెడతాం, మనం మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది కదా. అలానే మన వర్క్ బుక్కి అయినా మన డాక్యుమెంట్కి లేదంటే మన ప్రజెంటేషన్కి పాస్వర్డ్ పెట్టాలనుకుంటే ఏం ఆప్షన్ వేస్తామంటే ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ద్వారా వేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా? ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ద్వారా వేస్తాం. సో ఇక్కడ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనేది దేనికోసం అంటే మన వర్క్ బుక్ అయినా ఫైల్కి అయినా కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం కోసం, అంటే పాస్వర్డ్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ద్వారా వేస్తాం. సో మరి దీనికి పాస్వర్డ్ రూల్స్ అనేది ఫాలో కావాలి. పాస్వర్డ్ రూల్స్ ఫాలో అయితే ఏం జరుగుతుందంటే మనం రూల్ కాకపోయినా కూడా ఏం జరుగుతుంది అంటే రూల్ ఫాలో అయితే ఏంటంటే బ్రేక్ చేయడం అనేది పాసిబిలిటీస్ అనేది తక్కువ అన్నట్టు. బ్రేక్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీస్ అనేది తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటున్నాం. ఓకే, అంటే మనకు రూల్స్ వచ్చేసి ఏంటో రాసుకోండి, పాస్వర్డ్ రూల్స్ అని రాసుకోండి. దీనికైనా కాదు ఏ పాస్వర్డ్ పెట్టినా కూడా ఈ రూల్స్ ఫాలో అయితే మనకు బ్రేక్ చేయడం పాసిబిలిటీస్ తక్కువ ఉందండి. ఓకే, ఏంటి అంటే మినిమం వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉండాలి. మినిమం వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి. అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి. అట్లీస్ట్ 1 స్మాల్ లెటర్ ఉండాలి. అట్లీస్ట్ 1 స్మాల్ లెటర్ ఉండాలి. అట్లీస్ట్ 1 నెంబర్ ఉండాలి. అట్లీస్ట్ 1 నెంబర్ అండ్ 1 సింబల్. సింబల్ ఇవన్నీ ఉంటే ఏం జరుగుతుందంటే బ్రేక్ చేయడం అనేది పాసిబిలిటీస్ అనేది తక్కువ అన్నట్టు. బ్రేక్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీస్ అనేది తక్కువ ఉండడానికి ఇది యూజ్ చేస్తాడు. ఓకే, ఏంటి మనకు వచ్చేసి ఏంటి ఈ రూల్స్ ప్రకారం పాస్వర్డ్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఫస్ట్ నేను ఏంటంటే ఈ వర్క్ బుక్లో వచ్చేసి ఏంటంటే సంథింగ్ ఏదో ఒక డాటా టైప్ చేస్తాను. సంథింగ్ ఏదో ఒకటి, సంథింగ్ ఇలా రూల్ నెంబర్ 1 నేమ్ ఏ అని ఇచ్చాను. ఇది డాటానే కదా, ఇంత కొద్దిగా ఇచ్చిన డాటానే, ఒక్క లెటర్ ఇచ్చినా కూడా డాటా కిందకే వస్తుంది. సో దీన్ని సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫీస్ బటన్ సేవ్ ఇవ్వగానే ఇక్కడ నాకేంటి సేవ్ యాజ్ విండో వచ్చింది. ఎక్కడ స్టోర్ అవుతుంది? డిఫాల్ట్గా డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. లేదు మనకు కావాల్సిన ప్లేస్ డెస్క్టాప్ కావాలనుకుంటే డెస్క్టాప్ చేసుకోండి. దాని ఇక్కడ ఫైల్ నేమ్ టైప్ చేయండి. సపోజ్ జీకే అని ఇస్తాను. ఫైల్ నేమ్ ఏంటి? జీకే అని ఇస్తాను. సో సేవ్ అని క్లిక్ చేయగానే జీకే నేమ్ తోటి సేవ్ అయిపోయింది. డెస్క్టాప్ మీద జీకే అనే నేమ్ తోటి సేవ్ అయిందా? ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుందా, పాస్వర్డ్ అడుగుతుందా? ఎందుకంటే మనం పాస్వర్డ్ పెట్టలేదు కాబట్టి ఓపెన్ కాదు. ఓకే, సో ఇప్పుడు మరి పాస్వర్డ్ పెట్టుకోవడం దేనికోసం అంటే దాని లోపల ఇంపార్టెంట్ డాటా ఉన్నది. వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే దాన్ని మిస్యూజ్ చేస్తారు, లేదంటే చేంజెస్ చేస్తారు. ఓకే, అలా కాకుండా ఉండాలన్నప్పుడు ప్రొటెక్షన్ అనేది చేయాలి. సో దీనికోసం ఆఫీస్ బటన్ ప్రిపేర్ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఆ రూల్స్ ప్రకారం టైప్ చేసుకోవాలి. అంటే లేకున్నా కూడా టైప్ చేయొచ్చు, కానీ ఏంటంటే ఆ రూల్స్ వచ్చేసి ఏంటంటే ఏ పాస్వర్డ్ పెట్టినా కూడా ఆ రూల్స్ ఫాలో అయితే హ్యాకింగ్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు డైరెక్ట్ నేను ఏం చేస్తాను అంటే ఆ రూల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ 1 2 3 అని ఇస్తున్నాను. ఆ రూల్స్ ప్రకారం అయితే రూల్స్ ప్రకారం ఇచ్చేయండి. జస్ట్ 1 2 3 అని ఇచ్చేసి ఓకే అని ఇస్తాను. మళ్ళీ ఏముంటుంది? రీ ఎంటర్ పాస్వర్డ్ అంటుంది. రీ ఎంటర్ పాస్వర్డ్ అంటే ఫస్ట్ టైప్ చేసిన పాస్వర్డే మళ్ళీ సెకండ్ టైప్ చేయాలి. టైప్ చేసి ఓకే అని ఇస్తాను. టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనం ఫైల్ లోపల చేంజెస్ చేసిన తర్వాత ఏం చేస్తాం? సేవ్ అనేది చేస్తాం కదా. అంటే ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసాం, ఓపెన్ చేసాం, దానిలో మళ్ళీ మ్యాటర్ యాడ్ చేసాం. మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? సేవ్ చేస్తాం కదా. అలానే ఇప్పుడు కూడా మనకి ఏంటి, ఇది కూడా ఒక చేంజెస్ కిందకే వస్తుంది. పాస్వర్డ్ ఎంతమంది పెట్టలేదు, ఇప్పుడు పెట్టి ఉంది. సో ఈ పాస్వర్డ్ అనేది ఆ ఫైల్కి యాడ్ కావాలంటే ఏం చేయాలి? సేవ్ అనేది చేయాలి. సో ఇప్పుడు సేవ్ చేయాలా, సేవ్ యాజ్ చేయాలా? సేవ్ చేయాలి. డూప్లికేట్ కావాలనుకుంటే సేవ్ యాజ్ చేయాలి. సో సేవ్ అయిపోయింది. ఓకే,
ఒకసారి క్లోజ్ చేద్దాం. మనం ఇక్కడ ఎక్స్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఎంటైర్ క్లోజ్ అవుతుంది. ఓన్లీ వర్క్ బుక్ మాత్రమే క్లోజ్ కావాలంటే ఆఫీస్ బటన్ క్లోజ్, ఆఫీస్ బటన్ క్లోజ్. క్లోజ్కి మనకి ఏంటి, క్లోజ్ అంటే ఏంటంటే కరెంట్ వర్క్ బుక్ అనేది క్లోజ్ చేయడం కోసం షార్ట్ కట్ కి Ctrl+W. క్లోజ్కి షార్ట్ కట్ కి Ctrl+W. Ctrl+W అంటే టు క్లోజ్ ద కరెంట్ వర్క్ బుక్, టు క్లోజ్ ద కరెంట్ వర్క్ బుక్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆఫీస్ బటన్, ఇక్కడ నాకు రీసెంట్ డాక్యుమెంట్ లా కనబడుతుందా, ఫైల్ జీకే అనే ఫైల్ ఇక్కడ కనబడుతుందా చూడండి. సో జీకే అని కనబడుతుంది, లేదంటే ఓపెన్ అనే ఆప్షన్లోకి వెళ్ళైనా వెళ్ళొచ్చు కదా. సో ఓపెన్లోకి వెళ్దాం. ఓపెన్లో ఇచ్చేసి మనం ఎక్కడ సేవ్ చేసాం, డెస్క్టాప్ మీద. ఫైల్ నేమ్ ఏంటి, జీకే. సో ఓకే అని ఓపెన్ అని చేస్తాను. పాస్వర్డ్ అడుగుతుంది, సంథింగ్ ఏదో ఒక టైప్ చేస్తాను. ఓపెన్ అవుతుందా, కంపల్సరీగా నాకు ఏం చేయాలి, సేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే, పాస్వర్డ్ పెట్టాం, ఓపెన్ చేసాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పెట్టిన పాస్వర్డ్, అంటే ఇప్పుడు నాకు ఏంటి పాస్వర్డ్ పెట్టడం ఓకే వచ్చింది, ఈ పాస్వర్డ్ పెట్టిన దాన్ని తీసేయడం రావాలి, పాస్వర్డ్ పెట్టిన దాన్ని తీసేయడం రావాలి. ఓకే, దానికోసం మళ్ళీ ఫైల్ అనేది ఓపెన్ చేసే ఉండాలి, కంపల్సరీగా పాస్వర్డ్ టైప్ చేసి ఓపెన్ చేసే ఉండాలి. ఓకే, చేసిన తర్వాత ఆఫీస్ బటన్కి వెళ్ళండి, ప్రిపేర్లోకి వెళ్ళండి, ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ పాస్వర్డ్ డాట్స్ లెక్క కనబడుతుంది కదా, జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి. సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ ఇస్తే ఏం జరుగుతుంది, రిమూవ్ అయిపోతుంది కదా. రిమూవ్ అయిపోయిన తర్వాత ఓకే అని ఇచ్చేయండి. మళ్ళీ చేంజెస్ చేసిన తర్వాత ఏం చేయాలి, సేవ్. సో ఆఫీస్ బటన్ సేవ్. మనం ఏంటి పాస్వర్డ్ పెట్టినప్పుడు సేవ్ చేసాం, తీసేసినప్పుడు కూడా సేవ్ చేయాలి, ఎందుకంటే చేంజెస్. సో క్లోజ్ చేసి చూద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుందా లేదా చూడండి, అడగట్లే కదా. సో ఇది మనకేంటి ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాం, ప్రిపేర్ లోపల ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అని యూజ్ చేస్తాం. దాని ఇక్కడ క్లోజ్ అంటే ఏమనుకున్నాం, క్లోజ్ అంటే కరెంట్ డాక్యుమెంట్ని క్లోజ్ చేయడం కోసం. ఓకే, షార్ట్ కట్ కి Ctrl+W అంటాం.